వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడికి మరియు అభిమన్యుడికి జరిగిన మధ్య యుద్ధం గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ద్రోణాచార్యులు వారు ధర్మరాజును పట్టి దుర్యోధనకు అప్పగిస్తానని చెప్పి దుర్యోధన దగ్గర మాట ఇచ్చి ప్రతిజ్ఞ కూడా చేశాడు. దానికి గల కారణం గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం గురు శిష్యుల మధ్య యుద్ధం గురించి తెలుసుకుందాం. అనగా ద్రోణాచార్యులకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన అతి మహత్ భయంకరమైన యుద్ధం గురించి తెలుసుకుందాం. అభిమన్యుడు ద్రోణాచార్యులు శరీరంపై తన శరవర్షాన్ని కురిపించి తన శరీరం అంతా తూట్లు పడగొట్టి మేఘ గంభీర కంఠస్వరంతో, అంటే చాలా గట్టిగా ఈ విధంగా అంటున్నాడు అభిమన్యుడు ద్రోణాచార్యుడు వారితో. ద్రోణాచార్య, శత్రుత్వంలో కూడా గురుభక్తిని విడిచిపెట్టని పరమ సౌజన్యమూర్తి అయినా ప్రేమమూర్తి అయినా నా పెద్ద తండ్రిని పట్టుకుని మీ రారాజుకు కానుకగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశావు కదూ. జగదీక పవిత్ర శీలుడైన మా తండ్రి పట్టుపడడం అంటూ జరిగితే ఈ అనంత విశ్వాన్ని ఒక్క క్షణంలో కాల్చి భస్మం చేయకుండా నేను ఉపేక్షిస్తానని ఎలా అనుకున్నావు? సేనకు పట్టం కట్టినంత మాత్రాన తారతమ్యాలు తెలియక దారుణమైన ప్రతిజ్ఞలు పలకడం గురువులైన మీలాంటి వారికి తగదు సుమా. దుష్ట దుర్యోధని తని ముఖప్రీతి కోసం మీ మంత్రాలు బ్రాహ్మణత్వాలు అవసరమైతే మీ ప్రాణాలు కూడా దారపోసుకోండి. అంతేగాని సద్ధర్మ తేజో విశాలుడైన సామాన్యునికి తెరచూడరాని జగదేక సార్వభౌముడైన ధర్మరాజుని గురించి ఇక మీదట ఎన్నడైనా ఎక్కడైనా ఇలాంటి ప్రతిజ్ఞలు చేసినా అవగతం పలికినా నేను ఊరుకోను, సహించలేను అని చెప్పి అభిమన్యుడు ద్రోణాచార్యుల వారితో గట్టిగా హెచ్చరించాడు. ఇంతలో అక్కడికి వెంటనే దుర్యోధనుడు రథం తోలించుకొని అభిమన్యునికి ద్రోణునికి అడ్డు రావడంతో కృపాచార్యుడు ద్రోణుని తన రథం మీదకి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అభిమన్యునికి దుర్యోధనునికి మధ్య జరిగిన పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అభిమన్యుడు కొంచెం సేపట్లోనే దుర్యోధన్ని వెరదుండి చేశాడు, విల్లు త్రుంచాడు, శరీరం నిండా బాణాలను వర్షించాడు. దుర్యోధనుడు కౌంతేయ పుత్రునందుని ముందు ఆగలేక ప్రక్కకు తొలగిపోయాడు. అది చూసిన అభిమన్యుడు దుర్యోధనుని ఈ విధంగా అంటున్నాడు, ఓరి మానహీనుడా, కుంతి కుమారులు చిన్న కుమారుడైన నన్ను ఎదిరించలేక సిగ్గు విడిచి పారిపోతున్నావా? ఆనాడు నా తల్లిని నిండు సభలో అవమానానికి ప్రతిగా నిన్ను నా కరవాలంతో చీల్చి ఎగిసిపడే ఆ నెత్తుడితో మా అమ్మ ద్రౌపదీ మాత పాదాలకు నేను పారాణిగా రాసేవాడిని నీ రక్తాన్ని. కానీ మా పెద్ద తండ్రి చేసిన ప్రతిజ్ఞ వల్ల బ్రతిక బయట పడిపోతున్నావు. పో, పొగరుబోతా, పారిపో. ఇక మీదట అర్జున పుత్రుని వంటి వీరాది వీరుల జోలికి పోకుండా నీకు తగిన సామాన్య సైనికుని ఎన్నుకొని పోరాడు అని దుర్యోధను ఎత్తిపొడిచి కొంచెం సేపు తరిమాడు అభిమన్యుడు. కొద్దిసేపటి తర్వాత అడ్డులేని పరాక్రమంతో ఆ మహావీర పుత్రుడు కౌరవ సైన్యంలో విచ్చలవిడిగా విహరించాడు. చూస్తుండగానే కౌరవుల సైన్యాల్లో వేలు లక్షలు కోట్ల శిరస్సును బంతుల వలె అతని బాణాల దాటికి తెగి నేల మీద కుప్పలు కుప్పలుగా వ్రాలాయి కౌరవ సైన్యంలోని వాళ్ళందరూ కూడా. అంతసేపటి నుండి సాచాకిని తలపడి పోరాడుతున్న కర్ణుడు అభిమన్యుని చూసి తన రథాన్ని పక్కకు మరలించుకుని అభిమన్యునితో యుద్ధం చేయడానికి వచ్చాడు కర్ణుడు. అప్పటికి సమయం మధ్యాహ్నం దాటింది. అభిమన్యుడు కర్ణుడు తలపడడం చూసి దుశ్శాసుడు, కృతవర్మ, భూరీషణుడు, అశ్వత్థామ మొదలైన కౌరవ నాయకులు కర్ణునికి సాయంగా వచ్చారు అభిమన్యుడిపై యుద్ధం చేయడానికి. అప్పుడే శల్యుణ్ణి ఓడించి భీమసేనుడు, సాచాకిని, ఘటోత్కచుని, నకుల సహదేవుల్ని, దుష్టకేతువుల్ని తోడు చేసుకుని అభిమన్యుడికి తోడుగా నిలిచారు వీరందరూ కూడా. ఇరుపక్షాలు భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడే అక్కడ ఆవర్పించిన మాయు యుద్ధంతో పాండవ సైనికులపై విజృంభించిన అలసంబునిపై అంతకు మించిన పెద్ద మాయా యుద్ధం చేశాడు ఘటోత్కచుడు. అలసంబుని ఎదుర్కొన్నాడు. రకరకాల మాయలతో ఘటోత్కచుడు, అలసంబుడు ఇద్దరు కూడా మాయా యుద్ధం చాలా మహాభయంకరంగా పోరాడసాగారు. అదే సమయంలో ద్రోణాచార్యుడు కొత్తగా సారథులను సమకూర్చుకొని పాండవ సైన్యాన్ని ఒక ప్రక్క నుంచి నూరమాడసాగాడు. గురుని ఔదత్యాన్ని సహించలేక ధర్మరాజు రోషోగ్రుడే కోపం వచ్చి అతనిపై తలపడి తన సైనికులకి రక్షగా నిలిచారు.
ఇద్దరికి జటిలమైన యుద్ధం ప్రారంభమైంది. ఆ పోరాటంలో ద్రోణుడు ధర్మరాజు దగ్గరున్న చక్రరక్షకుడైన సుకుమారుణ్ణి నేలకూల్చాడు. యుధిష్ఠిరుని అంగరక్షకులైన యుగంధర, వ్యాఘ్రదత్త సింహసేనుల ద్రోణుని చేత నిహతులయ్యారు. వెంటనే ఆ పరిసరపు పాండవ యోధులు, సైనికులు ఊకుమ్మడిగా వచ్చి ధర్మరాజు వైపు నిలిచి అస్త్రగురుడి మీద ఆయుధ పరంపరను నిగిర్చారు. ద్రోణుడు వారి ఆయుధాల అన్నింటినీ తునియాలు చేసి అందరినీ భూపతనం చేసేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. ధర్మరాజు ఒక్కడే ఓపిక ఉన్నంత వరకు పెనుగాడుతున్నాడు ద్రోణుడితో. క్రమంగా గురుడు విజృంభించి ధర్మరాజుని విరుదును చేసి సింహనాదం చేశాడు ద్రోణుడు. అంతవరకు సంశభక్తులతో చూర్ణం చేస్తూ ఆ విశేషాలన్నీ చూస్తున్న అర్జునుడు వెంటనే విలయరుద్రునిలా మండిపడుతూ మెరుపు మెరిసినట్టు వచ్చి అన్నకు ద్రోణునికి మధ్య నిలిచాడు. వెంటనే కృష్ణుడు ధర్మరాజును తన రథం మీదకు చేరదీసుకున్నాడు. అన్నను దైన్యం పాలు చేసిన ద్రోణుడిపై అర్జునుడు నిప్పులు గ్రక్కే చూపులతో చూశాడు. వెంటనే గాంధీవం రోతలు మోగుస్తూ కాలమేఘ గర్జునులాగా దశ దిశలా మాలమ్రోగాయి. అక్షయ తృణీరాల నుండి బాణాలు 10, 100, 1000 ఇలా ఆచార్యుడి మీద రథం మీదకి ప్రాణం పోసుకున్న మృత్యుకిల్లిలా పరుగులు తీశాయి అర్జున బాణాలన్నీ కూడా ద్రోణుడి వైపు. ద్రోణుడు వాటన్నింటినీ వమ్ము చేసి అంతకీ 2 పార్థుని మీదకి ప్రయోగించాడు. వాటిని మధ్యలోనే తునకలు చేసి అర్జునుడు అంతకి రెట్టింపు బాణాలు వేశారు. ఇద్దరు కూడా దివ్య బాణాలను, శక్తి బాణాలను ఒకరి మీద ఒకరు ప్రయోగించసాగారు. ఆ విధంగా ఆ గురు శిష్యులిద్దరికీ భయంకరమైన పోరాటం సాగింది. అంతలో సూర్యాస్త సమయం కావడంతో 2 పక్షాల వారు యుద్ధం చాలించి తమ తమ శిబిరాలకి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ వీడియోలో మనం ద్రోణాచార్యుల వారిని అభిమన్యుని దగ్గర నుంచి ఎవరు తప్పించారని తెలుసుకున్నాం. అలాగే అర్జునుడికి మరియు ద్రోణాచార్యులకి గురు శిష్యుల మధ్య యుద్ధం ఏ విధంగా జరిగింది అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో ధర్మరాజుకి భీమసేనుడు ఇద్దరూ కలిసి ద్రోణుడిపై ఎలా యుద్ధం చేశారు, అలాగే వీరందరికీ కూడా వాయుపుత్రుడి సహాయం ఎలా దొరికింది అనేది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.